బ్రేకింగ్లో చూస్తున్నాం. సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులే లక్ష్యంగా సాగుతోన్న ఈ పర్యటనలో సీఎం బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఏపీలో సెమీ కండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు నిర్వహించే ఏపీఏసీ సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరవుతున్నారు. దీంతోపాటు అమరావతి రాజధాని నగర రూపకల్పనపై సుర్బానాథ్ జురాంగ్ ప్రతినిధులతో కీలక చర్చలు జరపనున్నారు. ఇక సింగపూర్ ఉప ప్రధాని కిమ్ యాంగ్ బృందంతో భేటీ కానున్న చంద్రబాబు భవిష్యత్తులో నగరాల అభివృద్ధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నమూనాలపై తన అభిప్రాయాలు పంచుకుంటారు. ఈ పర్యటనలో భాగంగానే సిఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో కూడా పాల్గొని అంతర్జాతీయ సంస్థలను ఏపీలోనూ పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానిస్తారు. ఈ వరుస సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి స్వదేశానికి బయలుదేరతారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన వివరాలేంటి? గుడ్ మార్నింగ్ రమణ. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో రెండో రోజు అయితే పర్యటిస్తా ఉన్నారు. మొదటి రోజులో భాగంగా పలువురు కీలకమైనటువంటి పారిశ్రామికవేత్తలను అయితే కనుక కలవడంతో పాటు అదేవిధంగా ముఖాముఖి అదే సింగపూర్ మంత్రులతో అయితే కనుక ముఖాముఖి నిర్వహించడం, ఏపీలో ఉన్నటువంటి వనరులపై అయితే కనుక చర్చించడం, దానికి సంబంధించి సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ కూడా ఇటువంటి అన్ని అంశాలతో పాటు సింగపూర్ తరహా ఏపీలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం అన్నటువంటి అంశాలపై కూడా చర్చించారు. అయితే ఇక రెండో రోజుల భాగంగా అయితే ఇవాళ వరల్డ్ సిటీస్ సదస్సులో అయితే కనుక పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. అదేవిధంగా సిఐఐ పార్ట్నర్షిప్ కి సంబంధించినటువంటి సబ్మిట్ బిజినెస్ రోడ్ షో అయితే కనుక హాజరు కానున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఏదైతే పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు కూడా కీలకమైనటువంటి అంశాలపై కూడా ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. లాజిస్టిక్స్ దగ్గర నుంచి పోర్టులు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు, ఇటువంటి అన్ని అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు అందరికీ కూడా చెప్పబోతా ఉన్నారు. అదేవిధంగా కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబిఎన్ ఎట్ గ్రేట్ 361 ప్రారంభోత్సవ కార్యక్రమాలు అయితే పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఆసియా పసిఫిక్ సెమీకాన్ ఎకో సిస్టమ్ పై కూడా నిర్వహించేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు హాజరవనున్నారు. అదేవిధంగా అమరావతిలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు, భూ వినియోగం తదితర అంశాలపై కూడా సుర్బానాథ్ జురాంగ్ ప్రతినిధులతో అయితే కనుక సిఐడి అధికారులు అయితే మరి యొక్క సమావేశానిలో భాగంగా మంత్రి నారాయణ సైతం కూడా ఇటు హాజరవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా పట్టణాభివృద్ధి ప్రణాళికల సంబంధించినటువంటి సీనియర్ అధికారులందరూ కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ రోజు మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధాని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి జాన్ కిమ్ యాంగ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి జాన్ సియో హువాంగ్ ఇలాంటి మంత్రులు, ఇటువంటి నాయకులతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక మొత్తంగా అయితే కనుక ఏదైతే పరిశ్రమలను అమరావతిలో, ఏపీలో నెలకొల్పేందుకు కూడా ఇటువంటి కీలకమైనటువంటి అంశాలపై కూడా ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.